1947 భారత చరిత్రలో ఎప్పటికీ చెరగని విషాదానికి సాక్ష్యంగా నిలిచిన సంవత్సరం. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం వచ్చిన వేళే దేశం రెండు ముక్కలైంది. భారత్ పాకిస్తాన్గా జరిగిన విభజన కోట్లాది మంది జీవితాల్ని ఒక్కసారిగా మార్చేసింది. విభజన సమయంలో జరిగిన హింస, వలసలు, కుటుంబాల వేదన, మహిళలపై జరిగిన దారుణాలు నేటికి చరిత్రలో విషాద అధ్యాయులుగానే మిగిలిపోయాయి. ఈ బాధను తరతరాలకు గుర్తు చేస్తోంది అమృత్సర్లోని పార్టీషన్ మ్యూజియం. 15 గ్యాలరీల్లో విభజనకు ముందు, విభజన సమయంలో, ఆ తర్వాత జరిగిన పరిణామాల్ని ఈ మ్యూజియం కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఆనాటి బాధ, పోరాటం తమ కుటుంబాలకే కాదు, తమతో పాటు ఇక్కడ పనిచేస్తున్న అనేక కుటుంబాలకు ప్రత్యక్ష అనుభవమేనని మ్యూజియం మేనేజర్ రజ్వీందర్ కౌర్ చెబుతున్నారు. భావితరాలకు మన గతాన్ని తెలియజెప్పాల్సిన బాధ్యతతో ఈ మ్యూజియాన్ని ప్రైమ్ 9 బృందం సందర్శించింది. ఆగస్టు 15 సందర్భంగా ఆ మ్యూజియం గత స్మృతులపై ప్రైమ్ 9 నేషనల్ బ్యూరో కళా శ్రీనివాస్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్రం వచ్చిన రోజు. స్వతంత్రానికన్నా ముందుగా జరిగినటువంటి పరిణామాలు, దేశ విభజన జరిగినటువంటి సమయంలో కొన్ని లక్షల మంది, మిలియన్ పబ్లిక్ అంతా కూడా అటు నుంచి భారత్లోకి వచ్చినటువంటి కొన్ని రాష్ట్రాల్లో, అటు బెంగాల్ అనుకోవచ్చు, పంజాబ్ అనుకోవచ్చు, హర్యానా, ఢిల్లీ, చాలా ప్రాంతాల్లో కూడా సెటిల్డ్ అయినటువంటి ప్రజలు. అక్కడి నుంచి వచ్చేటటువంటి వాళ్ళు వారికి సంబంధించినటువంటి వారి అతి పురాతనమైనటువంటి ఇటు వస్తువులను కూడా వారితో పాటు తీసుకొని వచ్చారు. వారి గుర్తులుగా ఇక్కడ పార్టీషన్ మ్యూజియం అమృత్సర్ అన్నటువంటిది ఇక్కడ, ఇందులో దాదాపు 15 బ్లాక్స్ల్లో కూడా వారికి సంబంధించినటువంటి అతి విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి. దాదాపు వీటికి సంబంధించినటువంటిది కీలకంగా మనం లోపల వెళ్ళి చూద్దాము. 15 బ్లాక్స్ల్లో దాదాపు 18 మిలియన్స్కి పైగా కూడా ఆ పార్టీషన్ సమయంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. ఆ మారణ హోమంలో కూడా దాదాపు 2 మిలియన్లకు పైగా కూడా మరణించారు అన్నటువంటి సత్యమైనటువంటి, అంటే ఒరిజినల్గా జరిగినటువంటి ఘటనలకు ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నటువంటి, ఇక్కడ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ అనుకోవచ్చు, ఇక్కడ చెప్పినటువంటి చాలామంది ఆ సమయంలో మాట్లాడినటువంటి విజువలేషన్స్ కొన్ని క్లోజ్గా చూపించలేనటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అసలు మీడియాకు పర్మిషన్ ఇవ్వరు, కానీ అంటే చాలా రిక్వెస్ట్ చేస్తే కొంత సమాచారము, కొంత విజువలేషన్స్ కొరకు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్నటువంటి ఏదైతే మనకు అక్కడి నుంచి పార్టీషన్ చేసి వచ్చినటువంటి ఫొటోస్ని అనుకోవచ్చు, అతి పురాతనమైనటువంటి ఫొటోస్, ఇలాంటివన్నీ కూడా లోపల ఉన్నాయి. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి ఉన్నటువంటి ఒరిజినల్గా మ్యూజియానికి సంబంధించినటువంటి వారితో ఇక్కడికి భారత్లోకి వచ్చినప్పుడు వారికి సంబంధించినటువంటి అనేక వస్తువులు, అతి ప్రాముఖ్యమైనటువంటి వారికి సంపదను తీసుకొని వచ్చి ఇక్కడ చాలా భద్రంగా దాచిపెట్టినటువంటిది 15 బ్లాక్స్లో ఉన్నాయి. 1947 ఇటు ఆగస్టు 15వ తేదీన దాదాపు ఎప్పుడైతే మనకు పార్టీషన్కి అంటే అనుమతి ఇవ్వడంతో 3 నెలల పాటు కూడా అటు పాకిస్తాన్ నుంచి ఇటు భారత్ అనేక ప్రాంతాలకు వలసలు వచ్చినటువంటి వారికి సంబంధించినటువంటి, వారితో పాటు వారికి ఉండేటటువంటి అతి విలువైనటువంటి వస్తువులను కూడా తీసుకొని రావడం జరిగింది. వాటిని కొన్నిటిని, వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా భద్రంగా ఇక్కడ మనకు ఈ పార్టీషన్ మ్యూజియంకి సంబంధించినటువంటి అమృత్సర్ ఈ మ్యూజియంలో ఉన్నాయి. లోపలికి వెళ్ళి ప్రతి అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ అమృత్సర్. ఇక్కడ ఏదైతే పార్టీషన్ జరిగినటువంటి అతి విలువైనటువంటి సామాగ్రిని దాచిపెట్టినటువంటి స్థలం రండి. గ్యాలరీ 1 అమృత్సర్.
పార్టీషన్ సింబల్ ఇదొక మనకు మ్యూజియంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్సిడెంట్కి ఒక గుర్తని చెప్పవచ్చు. పార్టీషన్ డివైడెడ్, ఈ విధంగా డివైడ్ అయినటువంటి దాన్ని చెప్పేటటువంటి చిత్రం. 47లో ఏదైతే దేశ విభజన జరిగిన సమయంలో చాలామంది బ్రిటిష్కి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు ఎక్కువగా కూడా టార్గెట్ చేసేది ఉమెన్స్ పైనే. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి మగవాళ్ళు కూడా వాళ్ళని రక్షించలేక మీరు చనిపోండి అన్నటువంటిది స్వయంగా వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రాంతంలో అమృత్సర్ ఈ ప్రాంతంలో ఉండేటటువంటి మహిళలు వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అన్నటువంటి దానికి ఒక గుర్తుగా ఇక్కడ ఇలాంటి బావిని, అంటే ఇలాంటి బావిలో వాళ్ళు ఆత్మాహుతి చేసుకుని వాళ్ళంతకు వాళ్ళు చనిపోయినటువంటి ఘటనలు అమృత్సర్లో పలు ప్రాంతాల్లో కూడా కనపడతాయి. దాదాపు వందల మంది వేల మంది కూడా 1947 సమయంలో వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి మహిళలే వేల మంది మనకు ఈ దేశ విభజన సమయంలో కనపడతారు. అందుకే ఈ యొక్క వారికి గుర్తుగా వాళ్ళు చనిపోయిన ఏ విధంగా చనిపోయారు అన్నదానికి చరిత్రకు చెప్పేందుకు ఈ చిహ్నాన్ని పెట్టడం జరిగింది. దేశ విభజన జరిగిన తర్వాత అక్కడి నుంచి వేల మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు వారికి సంబంధించినటువంటి ఆస్తులు ఏది కూడా అన్ని వదిలిపెట్టేసేసి జీరో నుంచి వాళ్ళ కొత్త లైఫ్ని ప్రారంభించారు. అంటే ఒక చెట్టు ఎండిపోయిన తర్వాత మళ్ళీ చిగురిస్తుంది అన్నటువంటి అర్థం వచ్చే విధంగా వాళ్ళొక గ్రీన్ లీవ్స్, అంటే చెట్టు అన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇదంతా కూడా ఎండిపోయినటువంటి కాండము, ఇక్కడ గ్రీనిష్గా కనిపించేటటువంటి ఏదైతే ఉందో మళ్ళా ఆకులు చిగురిస్తాయి, జీవితం కూడా మళ్ళా చిగురిస్తుంది అన్నటువంటి అర్థం వచ్చే విధంగా వారికి ప్రత్యేకంగా వాళ్ళ లైఫ్లో జరిగినటువంటి రియాలిటీ అనుకోవచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు డెవలప్ అయ్యారు అన్నటువంటిది ప్రతిదీ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క కథల రూపంలో, స్టోరీస్ రూపంలో ఇక్కడ అమృత్సర్లో మనకు అడుగడుగున కనపడేటటువంటి వీరగాథల చెట్టు ఇది. ప్రత్యేకంగా హిస్టరీ మనకు 1947లో జరిగినటువంటి అందులో వాళ్ళు పోగొట్టుకున్నది, తర్వాత వాళ్ళ లైఫ్ కొత్తగా ఏ విధంగా మళ్ళా వాళ్ళ డెవలప్ అయ్యింది అన్నటువంటిది చెప్పేటటువంటి వృత్తాంతమే ఈ చెట్టు. 15 బ్లాకుల్లో పార్టీషన్ టైంలో జరిగినటువంటి ఏదైతే వారికి సంబంధించినటువంటి అతి పురాతనమైనటువంటి వస్తువులను తీసుకొని వచ్చి ఇక్కడ చాలా భద్రంగా భారత ప్రభుత్వం భద్రపరిచినటువంటి 15 బ్లాకుల్లో ప్రతి అంశాన్ని కూడా విభజన సమయంలో జరిగినటువంటి సిమ్లా ఒప్పందమే చాలా కీలకం. అప్పటి ఫోటోలతో సహా పార్టీషన్ జరిగినటువంటి సమయం నుంచి వారు దాచిపెట్టినటువంటి ప్రతి వస్తువుని, జరిగినటువంటి మారణ హోమము, ఎంతమంది ఎంత మిలియన్స్ మంది ఇక్కడికి రావడము, వారికి సంబంధించినటువంటి ఎంతమంది ఇక్కడ చనిపోయినటువంటి ఘటనలను కూడా కళ్ళకు కట్టినట్లు చెప్పేటటువంటి ఇటు పార్టీషన్ మ్యూజియంకి సంబంధించినటువంటిది 1947. ఇదొక వండర్ఫుల్ అప్పటి చరిత్రను మన భావితరాలకు అందించే విధంగా ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఖచ్చితంగా చూడాల్సినటువంటి ప్లేసు, మన పిల్లలకి మాత్రం ఖచ్చితంగా చూయించాల్సినటువంటి స్థలం. 1947 ఏదైతే విభజన జరిగినటువంటి సమయంలో ప్రతి అంశాన్ని కూడా ఇటు మనకు మ్యూజియంలో ఇక్కడ భద్రంగా దాచిపెట్టినటువంటిది. పార్టీషన్ మ్యూజియంకి సంబంధించినటువంటిది ఇక్కడ మేనేజర్ రజ్వీందర్ కౌర్ గారు ఇక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆమె చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి, అసలు మీడియాకి ఎలాంటి కూడా పర్మిషన్ లేదు, కానీ ఆమె ఇచ్చినటువంటి కొంత హెల్ప్ తోటి నేను ఈ విధంగా నేను బయటికి చెప్పగలుగుతున్నాను. నిజంగా फर्स्ट ऑफ ऑल थैंक यू सो मच मैम. फर्स्ट ऑफ ऑल मैंने आपने परमिशन दिया, नहीं तो इतना हिस्ट्री को मैंने बताने के लिए भी चांसेस नहीं है. या थैंक यू सो मच मैम. आपका जो पीछे है फ़ोटो, जो पार्टीशन का टाइम में शिमला का जो भी स्पेशल मीटिंग था, इसके बारे में आप बता सकते हैं? जैसे ये मीटिंग हुई थी, अलग अलग राउंड टेबल मीटिंग्स हुई थी. एक मीटिंग हुई थी शिमला के अंदर, जिसके अंदर सब फाइनलाइज करने के लिए सब मेंबर्स को बैठना पड़ा. हमारे पास एक्चुअल फुटेज भी है उसका. तो इस मीटिंग में अलग अलग जो मिनिस्टर्स थे, जैसे माउंट बैटन, वो सब आए और उन्होंने एक फ़ाइनल डिसीजन लिया कि कैसे दो देशों को बांटना चाहिए. सो दिस म्यूज़ियम
शोज़ दैट कि कैसे दो देशों को कैसे बांटा गया था। अलग अलग हमने न्यूज़पेपर्स की फ़ोटो लगाई हुई है, ज़्यादातर हमने लोगों की चीज़ें लगाई हुई हैं क्योंकि जो लोग पार्टीशन से सर्वाइव हुए थे, जो पार्टीशन सर्वाइवर्स हैं, हमारे पास लोगों के एक्चुअल टेस्टिमोनियल्स हैं। पार्टीशन सर्वाइवर्स जो वहाँ से सर्वाइव करके यहाँ पे आए, जो यहाँ से वहाँ पे चले गए, तो उन लोगों की हमारे पास डॉक्यूमेंट्स पड़े हुए हैं, उन लोगों की हमारे पास वीडियो हमारे पास पड़ी हुई है। तो ये म्यूज़ियम दिखाता है कैसे पार्टीशन से लोग सरवाइव किए वहाँ पे भी और यहाँ पे भी, कैसे लोगों के घर जले वहाँ पे भी यहाँ पे भी। सो दिस म्यूज़ियम इज़ वेरी इंपॉर्टेंट फॉर द नेक्स्ट जनरेशन कि जो बच्चों के लिए एक बहुत एजुकेशन का काम करता है। बच्चे यहाँ पे आएँ और बच्चे यहाँ पे आके बहुत सारी चीज़ें सीख सकते हैं, क्योंकि बच्चों को जो नेक्स्ट जनरेशन है उनको बहुत कम पता है उनको, दे आर वेरी इंटेलिजेंट, पर उनको कम पता है कि पार्टीशन में क्या हुआ था। तो ये म्यूज़ियम सब उन चीज़ों को दर्शाता है। ओके, जो विजुअलेशंस उधर है जी, वो विजुअलेशन शिमला का जो भी मीटिंग का है एक बार जी उधर जी जी अगर फोकस करें, ये विजुअलेशंस उसी टाइम का है? जी उसी टाइम का। अच्छा, ये फुटेज कितना आपने प्रॉपर सेव करके रखा? मतलब ये बहुत मेहनत के साथ चीज़ें हमें मिली हैं लोगों से, क्योंकि दिस म्यूज़ियम इज़ कॉल्ड पीपल्स म्यूज़ियम। हम यहाँ पे किसी भी हमने चीज़ों को ऐसे नहीं दर्शाया हुआ कि यहाँ नफ़रत के तौर पे हमने नहीं किसी चीज़ को दिखाया हुआ। हमने वो लोगों की स्टोरीज़ ही यहाँ पे ज़्यादातर दिखाई हुई हैं जो लोग वहाँ से सरवाइव करके यहाँ पे आए हुए थे। जी, ओके, ये टोटल 15 ब्लॉक्स है मैम, टोटल 15 ब्लॉक्स। जी 15 गैलरीज है हमारे पास म्यूज़ियम के अंदर, और हर गैलरी एक अलग चीज़ को दिखाती है। ये म्यूज़ियम एक बुक की तरह हमने स्टार्ट किया है। जैसे जो फर्स्ट गैलरी है वो आपको दिखाएगी कि ये म्यूज़ियम हमने अमृतसर में क्यों बनाया, कहीं और क्यों नहीं बनाया। क्योंकि ये म्यूज़ियम अमृतसर में, हमें बॉर्डर भी यहाँ पे है, जो लोग वहाँ से यहाँ पे माइग्रेट हुए सबसे पहले यहाँ पे आए अमृतसर में। अलग अलग रेफ्यूजी कैंप्स यहाँ पे बने हुए थे, तो लोगों ने सबसे पहले यहाँ पे आके फिर सोचा कि अब आगे क्या करना है, क्योंकि जब कोई वहाँ से यहाँ पे आएगा बॉर्डर क्रॉस करके। పార్టీషన్ తర్వాత మొట్టమొదట ఇక్కడికి రావడం అంటే అటు పాకిస్తాన్ నుంచి డివైడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్లేస్ మనకు అమృత్సర్లో ఇక్కడికి వచ్చాకనే వాళ్ళందరూ కూడా ఆలోచించడం మొదలుపెట్టారు, మేము ఎక్కడికి వెళ్ళాలి అన్నటువంటిది ఫస్ట్ ప్లేస్. అందుకే ఇక్కడ వారికి సంబంధించినటువంటి వాళ్ళు తెచ్చినటువంటి వస్తువులు అనుకోవచ్చు, వారితో పాటు అమూల్యమైనటువంటి వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ అమృత్సర్లో పెట్టడము, దానితో ఉన్నటువంటి ఫుటేజ్ని అంతటిని కూడా అతి జాగ్రత్తగా గవర్నమెంట్ ఇక్కడ 1947 పార్టీషన్ టైంలో ఉన్నటువంటి వాటిని చాలా జాగ్రత్తగా ఇటు దాచిపెట్టినటువంటిది ఫస్ట్ ప్లేస్ అమృత్సర్. यस तो जो लोग यहाँ पे आए उन्होंने आके यहाँ पे सोचा कि अब आगे कहाँ जाए। आगे फिर हमारी गैलरी एक आ जाती है सिंक्रेटिक पंजाब की गैलरी, जिसके अंदर हमने वो चीज़ें दिखाई हैं जो महाराजा रणजीत सिंह का एक विज़न होता था पंजाब के लिए। उसमें हमने बहुत कलरफुल चीज़ें दिखाई हैं। जो फुलकारी वर्क था, वो जो फुलकारी का पूरा काम था वो महाराजा रणजीत सिंह के टाइम से शुरू हुआ। तो वो गैलरी उनको दर्शाती है। उनकी हमने कुछ चोगा वहाँ पे रखे हुए हैं, और फुलकारियाँ हमारे पास पड़ी हुई हैं, बाग हमारे पास पड़े हुए हैं वहाँ पे जो लोगों ने हमें दिए। तो वो चीज़ को दिखाता है कि उस चीज़ का रेलिवेंस क्या था पार्टीशन के पहले या पार्टीशन के बाद तक भी लोगों ने उसको कैसे संभाल के रखा। तो लोगों ने हमें वो चीज़ें यहाँ पे म्यूज़ियम में दी आके। जी, जो उधर स्टैचू है उसका मतलब क्या है ना? फेमस पेंटर हैं कृष्ण खन्ना, उनकी जितनी भी पेंटिंग्स हैं उन्होंने पार्टीशन के ऊपर ज़्यादातर पेंटिंग की है। तो वो म्यूजिशियन बनना चाहते थे। तो उस टाइम पे लोगों को लगता था कि नहीं, उनके पेरेंट्स को लगता था कि नहीं अच्छा है, प्रोफेशन नहीं है तो आपको ये काम नहीं करना है। तो वो बाद में पेंटर बने बहुत बड़े। इंडिया के कृष्ण खन्ना, हमारे पास उनकी काफ़ी सारी पेंटिंग्स भी पड़ी हुई हैं। तो ये स्टैच्यू उनकी फैमिली ने हमें बना के दिया है उनकी याद में। आपका इसमें जो भी आपका इधर का बहुत सारा स्टैचूस है, इसमें अभी तक किसी को भी पता नहीं, नॉलेज ऐसा चीज़ कुछ है? ये इंडिपेंडेंस की गैलरी है। इंडिपेंडेंस की गैलरी है। तो क्योंकि अलग अलग गैलरीज हैं हमारे पास म्यूज़ियम में, तो इंडिपेंडेंस की गैलरी है। इसमें हमने ये पेड़ एक डिपिक्शन दिखाई हुई है कि हम एक थे पर एक ब्रांच हमसे अलग हो गई है। तो कुछ लोग खुश हैं क्योंकि वो अपनी फैमिलीज़ के साथ आ गए या कुछ लेके अपने साथ आ गए, पर बहुत सारे लोगों ने अपनी
अपनी सारी चीज़ें वहाँ पे गवा दी। वो बहुत कम चीज़ें साथ लेके आए, जैसे कोई चपाती का डब्बा उठा के अपने साथ लेके आया है, बहुत कम पैसे लेके आए हैं। कोई तो ऐसे कपड़ों में आ गया कि चलो थोड़ी देर की बात है, हम चले जाएंगे वापस घर में, और उनको बाद में पता चला कि हम कभी वापस नहीं जा पाएंगे। अब बंटवारा हो गया है, तो अब हमें उस टाइम उन लोग को थोड़ी देर के लिए बंटवारा हो रही, ये माइंड में है, इसलिए है नहीं सारे उधर ही छोड़ के हल्का सा वो छोड़ के आए। जैसे हमारी कोई लड़ाई हो जाती है फैमिली के साथ, हम बोलते हैं आपका आंखों से पानी आ रही आपका आंखों से, सच में। क्योंकि हम सब जो म्यूजियम जो ये हम बनाया हुआ है, हम सब पार्टीशन फैमिली से ही हैं। जिन्होंने ये म्यूजियम बनाया, लेडी किशोर देसाई, वो खुद पार्टीशन फैमिली से हैं। उनके जो पेरेंट्स हैं वो पार्टीशन सर्वाइवर्स हैं। तो उनका एक सपना था कि एक ऐसा म्यूजियम बनाएं जो उन लोगों को याद कर सके, क्योंकि पार्टीशन की बात पहले कभी किसी ने नहीं की सिवाय एक लेडी किशोर देसाई ने। बिल्कुल। तो उनके जो पेरेंट्स थे वो पार्टीशन सर्वाइवर्स थे, वो हमेशा उनकी स्टोरी सुनते ही बड़े हुए। तो उनका एक बचपन से सपना था कि एक ऐसा म्यूजियम आना चाहिए जो उन लोगों के लिए ट्रिब्यूट हो, उन लोगों की बातें बता सके। क्योंकि जब हम लोगों से स्टोरी सुनने जाते हैं तो बहुत सारी स्टोरीज ऐसी होती हैं जो सुनी नहीं होती किसी ने। बिल्कुल बिल्कुल। और लोग हमारी वेट कर रहे होते हैं कि कोई आएगा हमारी बातें सुनेगा के। तो हम सब पार्टीशन फैमिली, जितना भी हमारा स्टाफ आता है वो सब पार्टीशन फैमिली से आता है। आप लोग सारे लोग पार्टीशन फैमिली का मतलब ब्रांचेस। यस। मतलब ये सारे जो भी काम कर रही सारे पर्सन्स। अच्छा, इसीलिए आप लोग का ये पेन क्या है आपका, मतलब आपका पता, आपका आंखों से पता पानी आ रही, इसलिए पता चल रही क्यों है ना, वो दर्द आप लोग को ज़्यादा पता होता है। इधर का इस रूम का क्या है मैम? ये गैलरी ऑफ बॉर्डर है। ये जो नीचे हमने शीशे दिखाया हुआ टूटा हुआ, ये टूटे हुए सपने हैं लोगों के। ओके। तो ये हमने दिखाया हुआ है कि पार्टीशन के पहले लोगों ने कितने सारे सपने सजाए होंगे। बिल्कुल। कि हम कुछ करेंगे, हम कुछ करेंगे। तो जब पार्टीशन हुई तो उनके सारे सपने टूट गए। सो ये जो घर दिखाए हैं हमने, ये टूटे हुए घर दिखाए हैं। क्योंकि एक साइड हमने इंडिया और दूसरी साइड पाकिस्तान, क्योंकि दोनों की कंडीशन सेम थी। अगर वायलेंस यहाँ पे हुआ था, वायलेंस वहाँ पे हुआ था। तो जैसे मैंने आपको बताया कि ये म्यूज़ियम प्यार का म्यूज़ियम है। हमने यहाँ पे सिर्फ प्यार दिखाया हुआ है कि लोगों के अंदर का प्यार, और इसमें कोई भी हमने किसी चीज़ की नफ़रत नहीं दिखाई। कि घर यहाँ पे भी टूटे थे, घर वहाँ पे भी टूटे थे, लोग यहाँ पे भी बेघर हुए थे, वहाँ पे भी बेघर हुए थे। तो ये हमने टूटे हुए घर दिखाए हुए हैं कि लोग कैसे इफ़ेक्ट हुए थे उस टाइम पे। जब अगर आप ये विंडोज़ देखेंगे, उस टाइम की हैं, ये पुरानी विंडोज़ हैं, क्योंकि ये पुराने घरों में ऐसी विंडोज़ होती थी। तो ये जो छोटी छोटी ईंटें पड़ी, इसको नानकशाही ईंट बोलते हैं। तो ये ईंटों के घर बनते थे उस टाइम पे। आजकल तो हमारी मोटी मोटी ईंट बनती है, ये पहले नानकशाही ईंट ऐसी चलती थी। नानकशाही इसका बहुत मजबूत भी है, बहुत ये लाहौर का पिक्चर है। नहीं, ये इधर का। मतलब किसी भी जगह को बोल सकते हैं। बिल्कुल। आप एक फ़ोटो से जज नहीं कर सकते हैं कि कहाँ का ये पिक्चर है, क्योंकि घर मैंने जैसे बताया यहाँ पे भी टूटे थे, वहाँ पे भी टूटे थे। वेल है, ये ट्रिब्यूट है उन औरतों के लिए जिन्होंने अपनी इज्जत को बचाने के लिए कुएं में छलांग लगाई। और जितनी हमारे पास स्टोरीज़ हैं उसमें लेडीज़ की हम स्टोरीज़ जैसे हम करते हैं, तो वो बताते हैं कि एक टाइम पे ये इतना लाशों के साथ भर गया था कि उनको जगह नहीं मिलती थी कि कैसे अपनी जान दे। सो वो लाशों को रिमूव करते थे और फिर गिरते थे इसके अंदर, फर्स्ट अटैम्प्ट, सेकेंड अटैम्प्ट, जब तक वो मर नहीं जाते। तो ये कुआं एक मतलब एक बेसिक चीज़ होती थी उस टाइम पे कि औरतों को अगर अपनी जान देनी है तो उनके लिए यही चीज़ होती थी। पेरेंट्स अपनी जो फादर होते थे अपनी बेटियों को बोलते थे कि ये लो जहर की एक पुड़िया, अगर कोई आपको लगे कि कोई हमें हाथ लगा रहा है तो ये खा लेना। तो उन्होंने अपनी जो बेटियों को बी हेड कर दिया वहाँ पे। जो ये जितना भी हमारा सेक्शन है ये सारा विमेन सेक्शन है, और ये जो वेल है ये उन औरतों के लिए ट्रिब्यूट है एक। वो रेफ्यूजीज है, रेफ्यूजीज अपने घरों में वापस जा रहे हैं, क्योंकि ऊपर जो गैलरी है वो गैलरी ऑफ रेफ्यूज है। तो वो जो हमने पंछी ऊपर दिखाए हुए हैं वो रेफ्यूजीज दिखाए हुए हैं। मतलब कि अब वो वो उड़ रहे हैं वापस अपने घर को वापस जा रहे हैं। और क्योंकि जो ऊपर गैलरी है, अब ये डिवीज़न की गैलरी से निकल के हम ऊपर जाएंगे गैलरी ऑफ रेफ्यूज में। तो ये रेफ्यूजीज अब अपना ठिकाना ढूंढ रहे हैं,
क्योंकि तिनके तिनके से घर बनाना है अब वापस जाके, क्योंकि उजड़ के आ गए हैं किसी और जगह से, अब वापस जाएंगे, तिनका तिनका उठाएंगे और अपना घर बनाएंगे वहाँ पे जाके। क्या सुना आपने? इसमें ये बता रहे थे कि मतलब इसका सब कुछ बता रहे थे, ये क्या था। अच्छा, आपका क्या पता चला आपका ये सुनने के बाद? ज़्यादा कुछ नहीं पता चला। ज़्यादा कुछ नहीं पता, मतलब अपने मम्मी पापा के साथ आया? यस। कहाँ मम्मी पापा? सर आप आ जाओ, सर आ जाओ आ जाओ आ जाओ। सर आपने जो बेटा को इधर लेके आया, Yes, ma'am. मतलब रीज़न पर्पस क्या है सर? नहीं, बेसिकली अपना जो हिस्ट्री है उसके बारे में थोड़ा सा रियलिस्टिक इंफॉर्मेशन पता चले, वही था पर्पस। एंड ऑब्वियसली गोल्डन टेम्पल एंड बाघा बॉर्डर को भी विजिट करना था। मतलब सारे लोग सिनेमा, जूस, ये सब कुछ देखते हैं, बट हमारी हिस्ट्री को दिखाने के लिए आपने इधर Yes, लेके, yes, फर्स्ट ऑफ ऑल हैट्स अप टू यू, क्यों है ना, इतना टाइम निकालता भी नहीं पहली बार पेरेंट्स बच्चों को भी, बट इधर आके दिखाया। एंड ही इज मोर इंटरेस्टेड, मीन्स एक्चुअली हर एक जगह पे जहाँ पे लग रहा है ना वहाँ पे मीन्स सुन रहा है। अभी ऑब्वियसली वो कहाँ कहाँ पे पंजाबी में है, तो माइट भी इसको पूरा का पूरा अंडरस्टैंड नहीं हो रहा है, बट इंटरेस्टेड है कि भाई कुछ तो समझ में आ जाएगा। फर्स्ट ऑफ ऑल इन लोग का मतलब हैट्स अप करना है, Yes, क्यों yes, है yes. ना इतना इन्होंने अच्छा सारा तरह से preserve किया हुआ है। या Yes, yes, yes. compulsory, क्यों है ना ये पूरे प्रोडक्ट्स है इन लोग के लिए है। यस 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 यस, एब्सोल्युटली नहीं एब्सोल्युटली। तो बहुत मुश्किल हाँ है। हाँ, इसको मेंटेन रखना इटसेल्फ चैलेंज है, एंड अकॉर्डिंगली इन्होंने बहुत अच्छा मेंटेन रखा हुआ है। एंड एंट्री टिकट वगैरह भी बहुत कम है, तो मीन्स आदमी कुछ ऐसे सोचता नहीं कि भाई जाना है नहीं जाना है ना। आपको क्या अच्छा लगा इसमें? आपको क्या अच्छा लगा, मतलब आपको नया चीज़ सीखने का पड़ा? बाहर वो जो क्लोथिंग रखी थी और वो जो मैप्स बने हुए थे अमृतसर के, ओके, वो वाला मुझे बेस्ट लगा। वो वाला बेस्ट लगा। ऊपर जाओ और बहुत बहुत सारा है इसमें। Just entry. किया हुआ है। ओके बहुत टाइम है वहाँ। ओके, ऑल द बेस्ट, जाओ। यस, थैंक यू। थैंक यू। यहाँ हम लोग ऐसी, हमारा लॉन्ग वीकेंड था थोड़ा, तो हम थोड़ा 1-2 दिन कॉर्पोरेट की छुट्टी मार के बंक करके यहाँ घूमने आ गए, मैं और मेरी कलीग कंचन। ओके ओके, हाय। आप में अभी जस्ट एंट्री है आपको? नहीं, हमने एंट्री किया था, कल किया था, तो हम मॉर्निंग में हमने अर्ली मॉर्निंग विजिट कर लिया था पूरा उधर गोल्डन टेम्पल वगैरह, तो हम बस यहाँ से विजिट करके बस निकल रहे हैं। ओके, आपने अभी देखा आपने ये पूरा नहीं, एंट्री जस्ट किया एंट्री? हाँ जी। ओके, थैंक यू। ओके। Your good name? यस तेज बोलो। यस। Your good name, ये कैसे लगा ये कैसे लगा? अच्छा। अच्छा है ना, ब्यूटीफुल है ना? आपको क्या पसंद है इसमें, क्या क्या देखा इधर क्या क्या बाघा देखा आपने? बॉर्डर पागा वाटर, और इधर pictures? इस बिल्डिंग पिक्चर्स, पिक्चर्स। कौन सा क्लास है आपको? कौन सा अमृतसर का। क्लास? अमृतसर का। अच्छा सर, आपने डॉटर को इधर देखने के लिए, जो भी हमारे हिस्ट्री दिखाने के लिए, मतलब इतना टाइम निकाल कर भी लेके आए, पहली बार आपका हैट्स ऑफ फर्स्ट ऑफ। थैंक यू सो मच। एक्चुअली मेरी 2 बेटियां हैं। ये छोटी बेटी है, बड़ी बेटी। हम लोग पहली बार आए यहाँ पर। हम लोग दिखाना चाहते थे कि अपनी हिस्ट्री है, हिस्ट्री में कुछ भी गलत सही जो भी चीज़ें हम बताना चाहते हैं ओके, वो बताना चाहते हैं, कि ताकि ये चीज़ देखे और आगे इनको लगे भी कभी हिस्ट्री को जानना बहुत ज़रूरी है, क्योंकि हिस्ट्री ऑलवेज मेक आवर सेल्फ फॉरवर्ड टू द फ्यूचर। यस। So that is what I would like to teach my daughters. Her name is Arna. 15th। Tomorrow is 15th. I have been here since yesterday. ओके, तो हम लोगों ने प्लान किया था। Yeah. कल मेरा बर्थडे था, तो बेटी मेरी चाहती थी कि बर्थडे पर कुछ स्पेशल हो। ओके, एडवांस हैप्पी बर्थडे टू यू। थैंक यू सो मच। हाय, से थैंक यू टू मैम। थैंक यू मैम। थैंक यू। देखा, पूरा देखा आपने? देखा? अभी और अच्छा। देखेंगे मैम। या, क्या तो और देखेंगे। ఓకే, థ్యాంక్ యూ। 1947 విభజన, భారత్ పాకిస్తాన్ విభజన జరిగిన సమయంలో నా వెనకాల ఉండేటటువంటి ఏదైతే ఫొటోస్ ఉన్నాయో, ఇలాంటి వాళ్ళందరూ కూడా 18 మిలియన్లకు పైగా కూడా ప్రజలు ఇటువైపు వచ్చారు అన్నటువంటిది, వారికి సంబంధించినటువంటి సమాచారము కేవలం మనకు అమృత్సర్లో దొరుకుతుంది. అమృత్సర్లోనే ఎందుకు అన్నటువంటి క్వశ్చన్ రావచ్చు. దాదాపు విభజన జరిగినటువంటి సమయంలో వాళ్ళకు మొట్టమొదటి ప్రాంతము ఇటు అమృత్సర్కి వెళ్ళిపోయాక తర్వాత మనము మన భవిష్యత్తు ఏంటన్నది ఆలోచిద్దాము అనుకున్నారు. కానీ ఇక్కడికి వేల మంది, లక్షల మంది కూడా వచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉన్నటువంటిది, వారితో పాటు తెచ్చినటువంటి చిన్న గిన్నెలు,
చిన్న చెట్లు, వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులను, వారికి సంబంధించినటువంటి అతి పురాతనమైనటువంటి వంశపారంపర్యంగా ఉండేటటువంటి వస్తువులను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ స్థలంలో పెట్టినటువంటివి కూడా మనకు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పత్రాలు అనుకోవచ్చు, వారికి సంబంధించినటువంటి పూర్వీకులకి ఆస్తులకు సంబంధించినవి చాలా 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 మంది ఇక్కడ పెట్టినటువంటిది. వాటన్నిటినీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వారి పిల్లలకు ఇక్కడ చాలా జాగ్రత్తగా దాచిపెట్టడము, దాన్ని భారత ప్రభుత్వము ఒక మ్యూజియంగా ఏర్పాటు చేసింది. దాదాపు ఇక్కడ 15 బ్లాక్స్లో ఉండేటటువంటి ఏదైతే మనకు స్పెషల్గా అంటే అమృత్సర్, తర్వాత పంజాబ్కి సంబంధించినటువంటిది, బెంగాల్, చాలా ప్రాంతాలకు సంబంధించినటువంటిది ఒక్కొక్క బ్లాక్స్లో చాలా ఇక్కడ సమాచారాన్ని పెట్టడం జరిగింది. ఇందులో విజువలేషన్స్ తీయాలి అంటే కూడా చాలా కష్టం, పర్మిషన్స్ ఉండదు. కానీ అతి కష్టం మీద ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ 9 గ్రౌండ్ రిపోర్ట్ ఆగస్టు 15 కొరకే ఈ ప్రోగ్రామ్ అంటే ఈ గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఉన్నటువంటి రియాలిటీ, అప్పుడు జరిగినటువంటి అమూల్యమైనటువంటి అంటే జరిగినటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి విజువలేషన్స్, అప్పుడు జరిగినటువంటి ఘటనలకు కళ్ళకు కట్టే విధంగా ఇక్కడ చెప్పినటువంటి విధానాన్ని చూపించడమే ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. 18 మిలియన్లకు పైగా కూడా ప్రజలు అటు నుంచి రావడము, దాదాపు 2 మిలియన్లకు పైగా కూడా చాలామంది అంటే అప్పుడు ఘర్షణలు అంటే మత ఘర్షణలు జరిగినటువంటి సమయంలో మరణించినటువంటి వారి సంఖ్య. కానీ కొన్ని రోజుల పాటు మాత్రమే ఈ విభజన జరుగుతుంది అన్నటువంటి అపోహతో కొంతమంది అన్నీ కూడా అక్కడ వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా లక్షల మంది కూడా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇది పూర్తిగా కూడా అంటే విభజన జరిగిపోయింది, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి అటువైపు వెళ్ళలేరు అన్నటువంటిది నిజం కూడా తెలిసినటువంటి క్షణం కూడా దాదాపు ఆగస్టు మనకు 16-17 తర్వాతనే వాళ్ళకి తెలిసింది. కొన్ని రోజుల పాటు మాత్రమే విభజన ఉంటుందనుకున్నారు, కానీ ఆ విభజన అది ఎల్లప్పుడూ కూడా మూసివేసేటటువంటి ఒక అడ్డుగోడ అన్నది మాత్రం ఆ రోజు అటు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇటు నుంచి అటువైపు వెళ్ళినటువంటి వాళ్లకు చాలామందికి తెలియదు అన్నటువంటిది ఇక్కడ ప్రత్యక్షంగా సాక్షులు చెప్తున్నటువంటి అంశం. కానీ 1947 ఆగస్టు 15 మారణ హోమము, అంతకుముందు జరిగినటువంటి మహిళలపై దాడులకు, మహిళలు వాళ్ళని శారీరకంగా వాళ్ళని ఇక్కడ అంటే మహిళలపై కూడా అత్యాచారాలు చేసేందుకు కూడా ఎన్నో కథలను కూడా చూసాం. కానీ ఈ స్వాతంత్రం వచ్చేటటువంటి 1947 ఏదైతే ఇండిపెండెన్స్ టైం సంబంధించినటువంటిది, ఆ సమయంలో కూడా ఇటు ఆంగ్లేయులు మహిళలపై కూడా అత్యాచారాలు చేసేందుకు కూడా సమాయత్తమయ్యారు. దానితో అమృత్సర్ ఈ ప్రాంతంలో ఉండేటటువంటి చాలామంది ఇక్కడ ఉండేటటువంటి కుటుంబంలో ఉండేటటువంటి మగవాళ్ళే వాళ్ళకి ఇంత విషం ఇచ్చి ఎవరైనా మిమ్మల్ని అత్యాచారం చేయడానికి వస్తే మీరు మీ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ విషం తాగండి, లేదంటే మీరు మీ అంతకు మీరు ఆత్మహత్య చేసుకోండి అన్నటువంటి ఆదేశాల మేరకు కొన్ని వేల మంది కూడా నూతిలో అంటే ఆ యొక్క నుయ్యిలో దూకి ప్రాణాలు తీసుకున్నటువంటి ఘటనలను కూడా కళ్ళ కట్టినట్లుగా ఈ మ్యూజియంలో మనకు కనపడుతుంది. కానీ వాళ్లకు ముఖ్యంగా ఆంగ్లేయులకు టార్గెట్ మహిళలపై అత్యాచారాలు చేయడం, వాళ్ళని లొంగ తీసుకోవడము, వాళ్ళ ఇళ్లలో కూడా వాళ్ళ పనులు చేయడానికి కూడా కేవలం మహిళలే వాళ్ళ టార్గెట్. అలాంటి ఘటనలను ప్రతి అంశాన్ని కూడా ఈ మ్యూజియంలో జరిగినటువంటి అంశాన్ని కథలుగా, స్టోరీలుగా ఒక చెట్టుకు వేలాడదీసినటువంటి ఒక కాగితాల మీద ఉన్నటువంటివి వేల స్టోరీలు మనకు ఇందులో కనపడతాయి. మనమందరం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అనుకోవచ్చు, ఇప్పుడు ఉండేటటువంటి యువతకు ఖచ్చితంగా చూడాల్సినటువంటి అప్పుడు జరిగినటువంటి 1947 స్టోరీ ఏదైతే ఉందో, అప్పుడు స్వతంత్రం కొరకు ఎంతమంది వేల మంది ప్రాణత్యాగాలు చేశారో ఇప్పుడు యువతకు తెలిసేలా ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా ఈ హిస్టరీని తెలిసే విధంగా అమృత్సర్ పార్టీషన్ మ్యూజియం, జలియన్ వాలాబాగ్ అనేక ఈ హిస్టారికల్ ప్లేసెస్ని ఖచ్చితంగా చూపించాలి ప్రతి తల్లిదండ్రులు కూడా. అప్పుడే కానీ మన దేశ చరిత్ర అంటే ఏంటో తెలియదు, మన దేశ చరిత్ర కొరకు ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు అన్నటువంటిది తెలియాల్సినటువంటి చెప్పేటటువంటి బాధ్యత కూడా తల్లిదండ్రులది, గురువులది. జై హింద్.